రెండు చేతులు ఆకాశం ఎత్తి స్తోత్రాలు ఎప్పటికట్టుగా స్తోత్రం స్తోత్రం హల్లెలూయా స్తోత్రం స్తోత్రమయ్యా స్తోత్రం స్తోత్రం. కష్టాల్లో ఉన్న, ఇబ్బందులు ఉన్న, అనారోగ్యంతో ఉన్న, ఆర్థిక సమస్యలతో ఉన్న, నువ్వు ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నా కూడా నువ్వు దేవుని స్తుతించగలి చప్పట్లు కొడుతూ ఉండగానే స్తుతిస్తూ ఉండగానే ఆయన శక్తిని ఆవరించునుగాక, ఆయన ఉన్నతమైనటువంటి బలము నిన్ను కమ్ముకొనుగాక, బలమైన కార్యాలని పట్ల ప్రభు జరిగించునుగాక, ఉండగా మీ ఇంట కార్యాలు జరుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ ప్రతి బంధకము తొలగిపోవునుగాక, ప్రతి అనారోగ్యము తొలగిపోవునుగాక. గొప్ప జయమును నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. కొడుతుండగా గట్టిగా చప్పట్లు కొడుతుండగా హల్లెలూయా. యేసయ్యానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. ఎక్కడ స్తుతి ఉంటుందో అక్కడ ప్రైజింగ్ ఉంటుందని, ఎక్కడైతే ప్రైజింగ్ ఉంటుందో అక్కడ స్తుతి ఉంటాయినా ప్రైజింగ్ ఉంటుందని, అభివృద్ధి ఉంటుందని మాట్లాడిన మాటలు పట్టుకుంటాం. ఈ ఆరాధనలో వాక్య ధ్యానంలో మీ సన్నిధి మాతో ఉంచినందుకు స్తోత్రాలు. చెప్పబడిన ప్రతి మాట బిడ్డలు గ్రహించుకుని ప్రభువా మీ సన్నిధిలో మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ముందుకు సాగిపోయి కృపదాయిచ్చి ప్రార్థిస్తున్నాం. ఈ సన్నిధిలో ఉన్న బిడ్డలందరినీ, వారి కుటుంబాలు, పిల్లలను, వారికి కలిగిన సమస్తము చుట్టూ మీరు కంచెవేయండి. ప్రభువా ప్రతి కీడు నుండి తప్పించబడి మేలు కలుగునట్లుగా సహాయం చేయండి. ఆరాధనంతటిని క్రమంగా జరిగించారు. వందనాలు. ఈ 26వ తారీఖు అక్టోబర్ ప్రభువా నీకు వందనాలు. ఈ ఆదివారం నీ సన్నిధిలో వచ్చినటువంటి బిడ్డలందరినీ ఆశీర్వదించండి. వాక్యము చేత బలపరచబడి, క్రమపరచబడి మరింత నీకు దగ్గరగా మారడం కొరకు నాయన 2 దినాలు కూడికలను కూడా ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ ఏర్పాటులో మీ సేవకులను తోడుకురండి, మీరు సహాయం చేయండి నాయన. మేలుతో నింపండి. నీ సన్నిధికి వచ్చిన ఒక్కొక్కరిని చేతులెత్తి ఆశీర్వదించండి అయ్యా. వారుకున్న ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, వ్యాధి, బలహీనతలు యేసు నామములో తండ్రి నా ఎగిరిపోవునుగాక. దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవునుగాక. వారి కన్నులకు ప్రతి బాష్ప బిందువులు తుడిచివేయబడినగాక. ఒక్కొక్కరికి చాలిన కృపదాయి చేయండి. బలహీనులకు ఉన్న బిడ్డలను ముట్టండి, కృంగిని వారిని లేవదీయండి, ఇరుకులు ఉన్న వారికి విశాలత ఇవ్వండి నాయన. స్త్రీలను, పురుషులను, ఎవరి బిడ్డలను, చిన్న బిడ్డలను దీనికి సంధిస్తున్న పరిచయం కూడా ఆశీర్వదించండి. ఎవరి బిడ్డల జీవితాలలో ఉన్నతమైన